అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా 7 అల్ అరాఫ్ 26-50 ఆయాతులు. అల్ అరాఫ్ అనగా ఎత్తైన ప్రదేశాలు. ఆయత్ నంబర్ 26. ఓ ఆదం సంతతి వారలారా, మేము మీకోసం దుస్తుల్ని దించాము. అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచడమే కాకుండా మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి. అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా మంచివి. ఇవి వీళ్ళు జ్ఞాపకముంచుకునేందుకు గాను అల్లాహ్ చేసిన సూచనల్లోనివి. దుస్తులు రెండు విధాలుగా మనిషికి ఉపయోగపడతాయి. ఒకటి, అవి అతని మర్మస్థానాలను కప్పుతాయి. రెండు, అతని ఒంటికి అలంకారంగా ఉంటాయి. అతన్ని నాగరికత గల మనిషిగా నలుగురిలో నిలబెడతాయి. ఈ రెండు ఉద్దేశాలు నెరవేరడానికి గాను దేవుడు వస్త్రాలను సమకూర్చాడు. అంటే వస్త్రాల తయారీకి కావలసిన పత్తి పంటను, కలపను భూమండలంపై ఉత్పత్తి చేశాడు. సవ్వాత్ అంటే శరీరంలో కప్పి ఉంచవలసిన అవయవాలు. రీషా అంటే అందం, అలంకరణ నిమిత్తం ధరించే దుస్తులు. భయభక్తులు గల దుస్తులు అంటే ఏమిటి? ప్రపంచంలో అల్లాహ్కు భయపడుతూ జీవితం గడిపిన వారు ప్రళయ దినాన ధరించే దుస్తులని కొందరు అభిప్రాయపడగా, ఇది నిజానికి విశ్వాసం, ఈమాన్ అని మరికొందరు భావించారు. సదాచరణ మరియు దైవభీతి అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద అంతరార్థం ఒక్కటే. దుస్తులు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని సృజించేవిగా కాకుండా దేవుని పట్ల భీతిని, అణుకువను పెంపొందించేవిగా, సదాచరణల వైపుకు పురికొల్పేవిగా ఉండాలి. సభ్యత, సంస్కారాలను ప్రతిబింబజేసే మంచి దుస్తులు, అందమైన దుస్తులు తొడగటంలో తప్పులేదు గాని ఆడంబరాలు, అట్టహాసాల కన్నా నిరాడంబరత వాంఛనీయం అంటుంది ఇస్లాం. మనిషి ధరించిన దుస్తుల ద్వారా అతనిలో మానవీయత, వినయ వినమ్రతలు, దైవం పట్ల భయభక్తులు వ్యక్తం కావాలి. అంతేకాక కొత్త బట్టలు తొడిగినప్పుడల్లా క్రింది దువా కూడా చేయాలి. అల్హమ్దులిల్లాహిల్లజీ కసాని మా ఉవారి బిహి ఔరతి వ అతజమ్మలు బిహి ఫీ హయాతి. నా శరీరాన్ని కప్పుకోవటానికి, జీవితంలో అలంకరణను ఆస్వాదించటానికి అనువైన దుస్తుల్ని నాకు ప్రసాదించిన అల్లాహ్కు కృతజ్ఞతలు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొత్త బట్టలు తొడిగినప్పుడల్లా ఈ దువా చేసేవారు. ఆయత్ నంబర్ 27. ఓ ఆదం సంతతి వారలారా, శైతాను మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటికి తీయించి వారి మర్మస్థానాలు వారికి కనిపించేలా చేయటానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా. వాడు, వాడి సైన్యం మీరు వారిని చూడలేని చోటు నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మేము అవిశ్వాసులకు శైతానులను స్నేహితులుగా చేశాము. విశ్వాసులకు ఇది హెచ్చరిక. మీలోని అజాగ్రత్తను, సోమరితనాన్ని పసిగట్టి శైతాను మరియు అతని అనుచరులు మిమ్మల్ని భ్రష్టు పట్టించే దుస్థితి రాకూడదు సుమా. మీ మాతాపితలను కూడా వాడు పెడత్రోవ పట్టించి స్వర్గం నుంచి బయటకు తీయటంలో, దిగంబరులను చేయటంలో సఫలీకృతుడయ్యాడు. అదీగాక వారికి కంటికి కనిపించకుండా మీ మీద దాడి చేస్తారు. కనుక మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ కీడు నుంచి దేవుని రక్షణను కోరుకుంటూ ఉండాలి. అవిశ్వాసులు ఆత్మవంచన చేసుకునేవారు మాత్రమే. శైతాను గాలానికి తేలిగ్గా తగులుతారు. అయితే విశ్వసించిన వారిపై కూడా వాడు వల విసురుతూనే ఉంటాడు. ఏదీ సాధ్యం కాకపోతే వారిని ప్రదర్శనా బుద్ధికి లోను చేసి వారి సత్కర్మలను వృధా చేయి చూస్తాడు. ఆయత్ నంబర్ 28. వారు సిగ్గుమాలిన పని చేసినప్పుడల్లా మేము మా తాత ముత్తాతలను కూడా ఇలా చేస్తుండగా చూశాము. అల్లాహ్ కూడా మాకు ఇలాగే చేయమని ఆజ్ఞాపించాడు అని చెబుతారు. సిగ్గుమాలిన పనులు చేయమని అల్లాహ్ ఎన్నటికీ ఆజ్ఞాపించడు. మీకు ఏ విషయాలైతే తెలియవో అల్లాహ్కు అటువంటి వాటిని ఆపాదిస్తారేమిటి అని ఓ ప్రవక్త వారిని అడుగు. ఇస్లాంకు పూర్వం ముష్రిక్కులు బట్టలు విడిచేసి నగ్నంగా కాబా గృహ ప్రదక్షిణ చేసేవారు. పైపెచ్చు వారు తమ ఈ చేష్టను సమర్థించుకోవటానికి మా తల్లి కడుపులో నుంచి జన్మించినప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ప్రదక్షిణ చేస్తున్నామని సగర్వంగా చెప్పుకునేవారు. అంతేకాదు నిస్సిగ్గుగా ఇలా చెప్పేవారు, మేము దుస్తులు ధరించి ఉన్నప్పుడు దేవుని అవిధేయతకు ఒడిగట్టేవాళ్ళము. కాబట్టి ఈ దుస్తులతో కాబా గృహ ప్రదక్షిణ చేయటం భావ్యం కాదు. అయితే వాళ్ళు దుస్తుల్ని తీసేసి నగ్నంగా తిరిగేవారు. వారి స్త్రీలు కూడా దాదాపు నగ్నంగా ప్రదక్షిణ చేసేవారు. తమ మర్మాంగం దగ్గర కాస్తంత గోచిగుడ్డ తగిలించుకునేవారు. ఒక్కోసారి తోలుముక్కను చుట్టుకునేవారు. తాము ఒడిగడుతున్న ఈ లజ్జావిహీనమైన చేష్ట కోసం వారు రెండు సాకులు చెప్పేవారు. ఒకటి, మా తాత ముత్తాతలు కూడా ఇలా చేస్తుండగా మేము చూసి ఉన్నాము. రెండు, ఈ విధంగా చేయమని అల్లాహ్ స్వయంగా మమ్మల్ని ఆదేశించాడు.
అల్లా దీనిని ఖండిస్తూ ఇలాంటి సిగ్గుమాలిన పోకడలను అవలంబించమని దేవుడెలా ఆజ్ఞాపిస్తాడని ప్రశ్నించాడు. అంటే మీరు స్వయంగా దుష్టపోకడకు పాల్పడి దానిని దైవానికి అంటగడుతున్నారు. తాత ముత్తాతలు గురుజనులు చెప్పిందే వేదమని భావించేవారికి, గుడ్డిగా వ్యక్తి పూజ చేసేవారికి ఈ ఆయతు హెచ్చరిక కావాలి. ఎందుకంటే సత్యం గురించి వారికి నొక్కి చెప్పినప్పుడల్లా వారు దాన్ని తృణీకరించటమే కాకుండా తమ పూర్వీకులు తమకెప్పుడూ అలా చెప్పలేదని, తమ ఇమాములు, పీరు సాహెబులు చెప్పిన విధానమే తమకు అనుసరణీయమని సమాధానమిస్తారు. ఈ తృణీకరణ గుణమే యూదుల్ని యూదత్వంపై, క్రైస్తవుని క్రైస్తవ విధానంపై, బిద్అతీలను బిదత్పై అతుక్కుపోయేలా చేసింది. ఆయత్ నంబర్ 29. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, నా ప్రభువు న్యాయం గురించి ఆదేశించాడు. సజ్దా చేసే ప్రతిసారి మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూసుకోమని, ధర్మాన్ని, ఇబాదత్ను కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు. ఇక్కడ న్యాయం అంటే భావం కొందరు వ్యాఖ్యాతల దృష్టిలో లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే తౌహీద్. ఈ ఆయతుపై వ్యాఖ్యానిస్తూ ఇమాం షౌకాని ఇలా అన్నారు: మీరు నమాజు చేస్తున్నప్పుడు మీ ముఖాలు కాబా దిశలో ఉండేట్టు సరిచూసుకోండి. మీరు ఏ మస్జిదులో నిలబడినా ఈ విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. ఇమాం ఇబ్న్ కసీర్ ఉద్దేశం మరో విధంగా ఉంది. ఆయన ఇక్కడ దిశను సవ్యంగా ఉంచుకోవటం అంటే నిలకడని, అది దైవ ప్రవక్తను అనుసరించటంలో నిలకడతనమని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతి వాక్యంలో వచ్చిన ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకొని అన్న మాటకు భావం అల్లాహ్ కోసం చిత్తశుద్ధితో పనిచేయటమని చెబుతూ, మనిషి చేసే ఏ ఆచరణ అయినా దైవ సన్నిధిలో స్వీకృతిని పొందాలంటే 1. అది షరియత్కు అనుగుణంగా ఉండాలని, 2. ఆ పని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేసి ఉండాలని నొక్కి వక్కాణించారు. పై ఆయతులో ఈ 2 విషయాల గురించి తాకీదు చేయబడిందని చెప్పారు. ఆయత్ నంబర్ 30. అల్లాహ్ ఒక వర్గానికి సన్మార్గం చూపించాడు, మరో వర్గంపై అపమార్గం రూఢి అయ్యింది. వారు అల్లాహ్ను వదిలి శైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు. పైపెచ్చు తాము సన్మార్గాన ఉన్నామని వారు అనుకుంటున్నారు. ఆయత్ నంబర్ 31. ఓ ఆదం సంతతి వారలారా, మీరు మస్జిదుకు హాజరైన ప్రతిసారి వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, కానీ మితిమీరకండి. మితిమీరిపోయే వారిని ఆయన అల్లాహ్ ఇష్టపడడు. అరబ్బీ మూలంలో జీనత్ అని అనబడింది. ఇక్కడ జీనత్ అంటే వస్త్రధారణ అని భావం. ఆనాడు ముష్రిక్కులు బట్టలు విడిచి నగ్నంగా కాబా గృహ ప్రదక్షిణ చేస్తుండటం వల్ల ఈ ఆయత్ అవతరించింది. బట్టలు తొడుక్కొని సంస్కారవంతుల్లా దైవారాధన చేయాలని, తవాఫ్ చేయాలని వారికి తాకీదు చేయటం జరిగింది. జీనత్ అంటే భావం అలంకరణ నిమిత్తం బట్టలు తొడుక్కోవటమని మరికొంతమంది తలపోస్తున్నారు. ఈ ఆయతును ఆధారంగా చేసుకొని నమాజు సమయంలో మర్మావయవాలను నాభి నుంచి మోకాళ్ల వరకు తప్పనిసరిగా కప్పి ఉంచాలన్న విషయాన్ని కూడా నిరూపించడం జరిగింది. పైగా హదీసుల్లోనైతే మనిషి ఒంటరిగా ఉన్నా సరే నాభి నుంచి మోకాళ్ల వరకు కప్పి ఉంచటం ఎట్టి పరిస్థితుల్లోనైనా అత్యవసరమని చెప్పబడింది. జుమ్మా నమాజు సందర్భంగానూ, పండుగ సందర్భాలలోనూ సుగంధ ద్రవ్యాలను పూసుకోవటం అభిలషణీయం. ఇది కూడా అలంకరణ, జీనత్లో అంతర్భాగమే. ఆయతులో ఇస్రాఫ్ అన్న పదం వాడబడింది. ఇస్రాఫ్ అంటే మితిమీరటం అని అర్థం. ఏ విషయంలోనూ, ఆఖరికి అన్నపానీయాల విషయంలో సైతం అతి మంచిది కాదు. ఒక హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు: మీకిష్టమైనది తినండి, మీకు నచ్చిన వాటిని తొడగండి, కానీ 2 విషయాలకు మాత్రం దూరంగా ఉండండి. అవేమంటే 1 అతి, 2 గర్వం. తినండి, త్రాగండి, కానీ మితిమీరకండి అన్న ఒక చిన్న వాక్యంలో అల్లాహ్ యావత్తు వైద్య శాస్త్రాన్ని ఇమిడ్చి ఉంచాడని కొంతమంది సలఫ్లు అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 32. ఓ ప్రవక్త, వారిని అడుగు, అల్లాహ్ తన దాసుల కొరకు సృజించిన అలంకార వస్తువులను, పరిశుద్ధమైన ఆహార వస్తువులను నిషేధించినదెవరు? ప్రళయ దినాన విశ్వసించిన వారికై ప్రత్యేకించబడిన ఈ వస్తువులన్నీ ఇహలోక జీవితంలో కూడా విశ్వాసుల కోసం ఉన్నాయి అని ఓ ప్రవక్త వాళ్లకు చెప్పు. ఈ విధంగా మేము జ్ఞాన సంపన్నుల కోసం మా ఆయతులన్నింటినీ విపులీకరిస్తూ ఉంటాము. కాబా గృహ ప్రదక్షిణ సమయంలో వస్త్రధారణ ముష్రిక్కులు ఇష్టపడనట్లే మరికొన్ని వస్తువులను కూడా వారు తమ కోసం నిషేధించుకున్నారు. అదేమంటే దైవ సామీప్యం పొందడం కోసం తాము అలా చేస్తున్నామని వారు చెప్పేవారు. నేటి మన సూఫీలు కూడా కొందరు ఇలాగే చేస్తుంటారు.
ఎన్నో ధర్మసమ్మతమైన జంతువులను వారు తమ దేవీదేవతల పేరు మీద వదిలి వాటి మాంసం తినటాన్ని నిషేధించుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లాహ్ ఏమని సెలవిచ్చాడంటే, ప్రజల శోభ కోసం మేము ప్రసాదించిన సామగ్రిని, పరిశుద్ధ ఆహార పదార్థాలను నిషేధించటానికి వాళ్ళెవరు? వాళ్ళు కొన్ని వస్తువులను తమంతట తాముగా నిషేధించుకున్నంత మాత్రాన అవి హరాం అయిపోవు. ఈ పరిశుద్ధమైన పవిత్రమైన వస్తువులను వాస్తవానికి అల్లాహ్ విశ్వాసుల కోసమే సృష్టించాడు. కాకపోతే అవిశ్వాసులు, దేవుని అవిధేయులు కూడా వాటి ద్వారా లబ్ధి పొందుతారు. ఒకే విధంగా చెప్పాలంటే ప్రాపంచిక వస్తువులను, ఇక్కడి సుఖ సౌఖ్యాలను జుర్రుకోవటంలో వారు ముస్లింల కన్నా ఎంతో ముందంజలో ఉంటారు. అయితే ఈ బులపాఠం క్షణికమైనది, తాత్కాలికమైనది. దేవుని ప్రణాళికను అనుసరించి ఇలా జరుగుతోంది. కానీ ప్రళయ దినాన ఈ వరాలన్నీ విశ్వాసులకే ప్రత్యేకించబడతాయి. అవిశ్వాసుల కొరకు స్వర్గం నిషేధించబడినట్లే అన్నపానీయాలు కూడా వారికి నిషిద్ధం అయిపోతాయి. ఆయత్ నంబర్ 33. నా ప్రభువు నిషేధించినవి ఇవి మాత్రమే. బాహాటంగాను గోప్యంగాను చేసే సిగ్గుమాలిన పనులు, పాపంతో కూడుకున్న ప్రతి విషయము, అన్యాయంగా ఒకరి మీద దుర్మార్గానికి ఒడిగట్టడం. అల్లాహ్ ఏ ప్రమాణము అవతరింపజేయకపోయినప్పటికీ మీరు అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించటం, నిజంగా అల్లాహ్ అన్నాడని మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ పేరుతో చెప్పటం, వీటిని అల్లాహ్ నిషేధించాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. బహిరంగమైన నీతిమాలిన పనులంటే పబ్లిక్గా వేశ్యల వద్దకు పోవటం కానీ, గోప్యమైన నీతిమాలిన పనులంటే ప్రియురాలితో చాటుమాటు సరసాలు జరపటమని కొందరు వ్యాఖ్యానించారు. మరికొంతమంది విద్వాంసుల దృష్టిలో బాహాటమైన నీతిమాలిన పనంటే భావం మహరం గావించబడిన, నిషేధించబడిన స్త్రీ పురుషులను వివాహమాడటం, మొత్తం మీద మనిషిని నైతికంగా దిగదార్చి సామాజికంగా ఆధ్యాత్మికంగా దివాలా తీయించే పనులన్నీ నీతిబాహ్యమైన పనుల జాబితాలోకే వస్తాయి. ఉదాహరణకు సినిమాలు, అశ్లీల సాహిత్యం, నగ్న అర్ధనగ్న పోస్టర్లు, నీతి బాహ్యతను పెంచిపోషించే సభలు, సమ్మేళనాలు, విశృంఖలత్వం, అడ్డు అదుపు లేని రీతిలో స్త్రీ పురుషుల కలయిక, వివాహాది శుభకార్యాల సందర్భంగా జరిగే అపసవ్యమైన పోకడలు, అవధులు మీరిన ఆనంద ప్రలాపనలు, ఇవన్నీ బాహాటమైన నీతి బాహ్య విషయాలుగానే భావించబడతాయి. అల్లాహ్ మనల్ని వాటి నుంచి రక్షించుగాక. దేవుని పట్ల అవిధేయతకు పాల్పడటాన్నే పాపం అంటారు. నీ మనసును తొలిచే ప్రతి విషయము, ఇతరులకు తెలియటాన్ని నీవు సహించలేని ప్రతి విషయము పాపమే అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. మరికొంతమంది దృష్టిలో మనిషి స్వయానికి పరిమితమైన ఉన్నంత వరకు అది పాపమనబడుతుంది. కానీ దాని కీడు ఇతరులకు కూడా కలిగితే అది దుర్మార్గంగా పరిగణించబడుతుంది. అన్యాయంగా ఒకరి మీద దౌర్జన్యానికి ఒడిగడటం అంటే వారి హక్కును కాలరాయటం, వేరొకరి సొమ్మును స్వాహా చేయటం, ఒకరిని కొట్టటం, తిట్టడం, నలుగురిలో నవ్వుల పాలు చేయటం అని అర్థం. ఆయత్ నంబర్ 34. ప్రతి సమాజానికి ఒక గడువు నిర్ధారించబడి ఉంది. వారి నిర్ణీత సమయం వచ్చేసినప్పుడు ఒక్క క్షణం కూడా వారు వెనుక ముందు కాలేరు. నిర్ధారిత గడువు అంటే ఆచరణల కాలం అని అర్థం. వ్యక్తులను, వర్గాలను, జాతులను పరీక్షించే నిమిత్తం దేవుడు ఒక నిర్ణీత గడువునిచ్చాడు. ఆ గడువును మహదవకాశంగా భావించి అందులో వారు మంచి పనులు చేస్తారో లేక పెడసరి ధోరణులను అవలంబిస్తారో అల్లాహ్ చూడదలుస్తున్నాడు. ఈ గడువు ఒక్కోసారి పూర్తి జీవితకాలం ఇవ్వబడుతుంది. అంటే ఇహలోక జీవితంలో వారెలా తైతక్కలాడినా దేవుడు పట్టుకోడు. పరలోకంలోనే వారి భర్తం పడతాడు. అంటే వీరి నిర్ణీత గడువు అజలుం ముసమ్మ, ప్రళయం అన్నమాట. ఇక ఎవరినైతే అల్లాహ్ ప్రపంచంలోనే శిక్షిస్తాడో వారి నిర్ణీత గడువు ఆయన వారిని పట్టుకుని శిక్షకు గురి చేయటం వరకు అవుతుందన్నమాట. ఆయత్ నంబర్ 35. ఓ ఆదం సంతతి వారలారా, ఒకవేళ మీలో నుంచే నియుక్తులైన ప్రవక్తలు మీ వద్దకు వచ్చి నా ఆదేశాలను వారు మీకు వినిపించినప్పుడు భయభక్తుల తక్కువ వైఖరిని అవలంబించి తమ్ము తాము సరిదిద్దుకున్న వారికి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. భయభక్తుల వైఖరిని అవలంబించి సత్కార్యాలు చేసే విశ్వాసుల సత్పరిణామం ఎలాంటిదో ఇక్కడ చెప్పబడింది. దివ్య ఖురాన్ అనేక చోట్ల విశ్వాసాన్ని, ఈమాన్ గురించి చెప్పినప్పుడు సత్కార్యాలను, అమలు సాలహ్ గురించి కూడా ప్రస్తావిస్తుంది. దీని ద్వారా అవగతం అయ్యేదేమిటంటే దైవ సమక్షంలో సదాచరణలు గల విశ్వాసమే ఎన్నదగినది. ఆయత్ నంబర్ 36. మరెవరైతే మా ఆదేశాలను, అసత్యాలను ధిక్కరించి వాటి పట్ల దురహంకారాన్ని ప్రదర్శిస్తారో వారు నరకవాసులవుతారు. అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు. విశ్వాసుల విధానానికి విరుద్ధంగా దైవాజ్ఞలను ధిక్కరించి భూమిలో విర్రవీగుతూ నడిచేవారి దుష్పరిణామం ఎలా ఉంటుందో ఇక్కడ చిత్రీకరించబడింది.
ఈ రెండు పరిణామాలను ఇక్కడ ప్రస్తావించటంలోని ముఖ్యోద్దేశం ఏమిటంటే, జనులు అంతిమ పరిణామం రీత్యా తమకు ప్రయోజనకరం అయ్యేదానిని అవలంబించాలి, తమ పాలిట హానికరంగా పరిణమించే దానిని పరిత్యజించాలి. ఆయత్ నంబర్ 37. అల్లాహకు అబద్ధాలను అంటగట్టేవానికంటే లేదా ఆయన ఆయుతులను అసత్యాలను కొట్టిపారేసేవానికంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? అటువంటి వారి కోసం రాసిపెట్టి ఉన్న భాగం వారికి లభించి తీరుతుంది. ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారి వద్దకు వచ్చినప్పుడు, అల్లాహ్ను వదిలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు అని అడుగుతారు. వారంతా మా వద్ద నుంచి మటుమామైపోయారు అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యం ఇస్తారు. ఈ వాక్యానికి పలు భావార్థాలు వ్యక్తపరచబడ్డాయి. రాసిపెట్టి ఉన్నదంటే మనిషి ఆచరణలు, ఉపాధి, వయస్సు అని అర్థమని కొందరన్నారు. అంటే వారి కోసం రాసిపెట్టున్న ఉపాధిని, ఆయుష్ను పొందిన తర్వాత, ఇంకా వారి అదృష్టంలో రాసిపెట్టబడి ఉన్న ఆచరణలు చేసిన తర్వాతనే వారు మృత్యువుడిలోకి వెళతారు. క్రింది ఆయతు కూడా ఈ భావంలోనే చెప్పబడింది. అల్లాహకు అబద్ధాలను అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ప్రపంచంలో కొన్నాళ్ళు లబ్ధి పొందిన ఎట్టకేలకు వారు మా వైపుకు మరలి రావాల్సిన వారే. సూరా యూనుస్ 69:70. ఆయత్ నంబర్ 38. మీకు పూర్వం గతించిన జిన్నాతు మానవ సమూహాలతో చేరి వారితో పాటు మీరు కూడా నరకంలోకి ప్రవేశించండని అల్లాహ్ వారితో అంటాడు. వారిలోని ప్రతి సమూహము అందులో నరకంలో పడుతున్నప్పుడు తన సహవాస సమూహానికి శాపనార్థాలు పెడుతుంది. ఆఖరి వారంతా అందులో చేరిపోయిన తర్వాత తరువాతి వారు మొదటి వారిని ఉద్దేశించి, ప్రభు, అసలు మమ్మల్ని అపమార్గం పట్టించిన వాళ్ళు వీళ్లే, కనుక వీళ్లకు రెట్టింపు నరక శిక్షణ విధించు అని అంటారు. అప్పుడు అల్లాహ్ అందరికీ రెట్టింపు శిక్షే పడుతుంది, కానీ ఆ సంగతి మీకు అర్థం కాదు అంటాడు. అరబ్బీలో ఉమమున్ అనే పదం వచ్చింది. ఉమ్మతున్ అనేది ఏకవచనం. ఉమమున్ అంటే సమాజాలు, అవిశ్వాసం, బహుదైవారాధన, అవిధేయతల విషయంలో ఇంచుమించు ఒకే విధంగా ఉన్న వర్గాలు, సమూహాలు అని ఇక్కడ దాని భావం. మూలంలోని ఆయతులో ఉద్కులు ఫీ ఉమమిన్, వర్గాల్లోకి ప్రవేశించండి అని ఉంది. ఫీ అంటే లోనికి అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఇది మా ఆతో పాటు అనే అర్థంలో వాడబడి ఉండవచ్చు. అప్పుడు వాక్యం ఇలా రూపొందుతుంది. ఉద్కులు మహా ఉమమిన్ అంటే మీకంటే ముందు ఇక్కడికి వచ్చిన మీలాంటి మానవ జిన్నాతు వర్గాలతో పాటు మీరు నరకంలోకి ప్రవేశించండని ఈ ఆయతు భావం. ఒక సమూహం మరో సమూహాన్ని ఆడిపోసుకుంటుంది. ఈ ఆయతులో ఒక వర్గాన్ని మరో వర్గం పాలిట తోబుట్టువని ఉక్తున్గా చిత్రీకరించడం జరిగింది. ధర్మం లేక మార్గ విహీనత దృష్ట్యా ఒక సమూహం మరో సమూహానికి తోబుట్టువు లాంటిది. ఈ ఆయతు ప్రకారం నరకాగ్నికి ఆహుతయ్యే సమూహాలు పరస్పరం అక్కా చెల్లెళ్ళ వంటివి. ఎందుకంటే అవి అవలంబించిన మతం సరైంది కాదు. మార్గ విహీనతకు సంబంధించిన వ్యవహారాలలో అవి వండొకదానికి చేదోడు వాదోడుగా ఉండేవి. కనుక వాటి గమ్యస్థానం కూడా ఒక్కటే అయ్యింది, అదే నరకం. ఈ మార్గ విహీనులంతా ఒక చోటికి చేరిన తర్వాత త్వంసుంట వైఖరిని అవలంబిస్తారు. మీ మూలంగానే ఇలా జరిగిందని ఒక వర్గం వారంటే, మీరు మాత్రం తక్కువ తిన్నారా అని ఇంకొక వర్గం చురకంటిస్తుంది. మొత్తం మీద వారి ఈ నిందారోపణలు వారికే మాత్రం ప్రయోజనం చేకూర్చవు. తరువాతి వారంటే చివర్లో నరకాగ్నిలోకి ప్రవేశించేవారని, మొదటి వారంటే మొదట ప్రవేశించేవారని భావం. లేక తరువాతి వారంటే అనుయాయులని, మొదటి వారంటే అగ్రశ్రేణికి చెందినవారని, నాయకులు, లీడర్లని భావం. ఈ నాయకాగ్రేసరులు తాము స్వయంగా చెడిపోయినది కాకుండా తమ అనుచర గణాన్ని కూడా చెడగొట్టారు. కాబట్టి తమ అనుయాయుల కన్నా ముందు ఈ నాయకులు నరకంలో పడవేయబడతారు. ఫలితం తెలిసాక సంజాయిషులు మొదలయ్యాయి. తమ నాయకమన్యుల, గురుజనుల తప్పులు వారి కంటికి అప్పుడు కనిపించసాగాయి. దివ్య ఖురాన్లో మరోచోట మరింత స్పష్టంగా ఈ సంగతి చెప్పబడింది. మా ప్రభు, మేము మా సర్దారులకు, పెద్దలకు విధేయత చూపాము. వాళ్లే మమ్మల్ని సన్మార్గం నుంచి పెడదారి పట్టించారు. కనుక ఓ అల్లాహ్, వీళ్లకు రెండింతల శిక్ష విధించు, వీళ్లను తీవ్రంగా శపించు. అల్-అహ్జాబ్ 67-68. అంటే ఇప్పుడు మీరు వగచి లాభం ఏమిటి? ఒకరినొకరు నిందించుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? మేలు కావలసిన సమయంలో మీరు మేలుకోలేదు. మీలో ప్రతి ఒక్కరూ అపరాధే, ఎవరూ తక్కువేమి కాదు. కనుక అందరికీ ఏ మోతాదులో దరువు పడాలో ఆ మోతాదులోనే పడింది.
శిక్ష అనుభవిస్తూ కూడా ఇతరులపై అక్కసును వెళ్ళగక్కటం ఎందుకు? దుష్ట నాయకులకు వారి శిష్యులకు మధ్య జరిగే సంవాదన సభాసూరాలోని 31, 32 ఆయతులలో కూడా వివరంగా వచ్చింది. ఆయత్ నంబర్ 39. మొదటి వారు తమ తరువాతి వారినుద్దేశించి, మీకు మాపై ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు, కాబట్టి మీరు కూడా మీరు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా శిక్షను రుచి చూడండి అంటారు. ఆయత్ నంబర్ 40. ఎవరు మా ఆయతులను అసత్యాలను ధిక్కరించి వాటి పట్ల గర్వాతిశయంతో విర్రవీగారో వారి కోసం ఆకాశ ద్వారాలు తెరువబడవు. ఒంటె సూది రంధ్రంలో నుంచి దూరిపోనంత వరకు వారు స్వర్గంలో ప్రవేశించలేరు. అపరాధులను మేము ఈ విధంగానే శిక్షిస్తాం. ఈ వాక్యంపై వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. వారి కోసం ఆకాశ ద్వారాలు తెరువబడవు అంటే వారి కర్మల కోసం అని కొందరు, వారి ఆత్మల కోసం అని మరికొందరు, వారి ప్రార్థనల కోసమని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. అంటే ఇలాంటి పాపాత్ముల ఆచరణలు, ఆత్మలు, దువాలు పైకి పోవటానికి ఆకాశ ద్వారాలు తెరుచుకోవు. మరో విధంగా చెప్పాలంటే వారి ఆచరణలు, వేడుకోళ్లు స్వీకారయోగ్యం కావు. వారి ఆత్మలు భూమిపైకి తిప్పి పంపబడతాయి. ముస్నదే అహ్మద్ 2వ సంపుటిలోని ఒక హదీసు ద్వారా కూడా ఈ సంగతి మనకు తెలుస్తున్నది. 3 విషయాలు, ఆచరణలు, ఆత్మలు, దువ్వాలు ఇందులోకి రావచ్చునని ఇమాం షౌకానీ వ్యాఖ్యానించారు. విషయాన్ని తేలిగ్గా బోధపరచడానికి ఒంటె ఉపమానం ఇవ్వబడింది. ఒంటె సూది రంధ్రం నుంచి దూరిపోతుందని అసలు దీని భావం కాదు. ఒక చిన్న సూది రంధ్రం నుంచి ఒంటె దూరిపోవటం ఎలా అసంభవమో, ఈ దుర్మార్గులు స్వర్గంలో ప్రవేశించడం కూడా అలాగే అసంభవం అన్న దీని అంతరార్థం. ఆనాడు అరబ్బులకై ఒంటె సుప్రసిద్ధ పశువు అవటం మూలంగా దానిని ఉదాహరణగా తీసుకోవటం జరిగింది. దీన్నే అరబ్బీలో తాలిక్ బిల్ మహాల్ అంటారు. అంటే ఏదైనా విషయాన్ని అసంభవమైన విషయంతో ముడిపెట్టడాన్ని తాలిక్ బిల్ మహాల్గా పేర్కొంటారు. ఉదాహరణ పై ఆయతులో దైవ తిరస్కారుల స్వర్గ ప్రవేశాన్ని సూది రంధ్రం గుండా ఒంటె ప్రవేశించటం అనే విషయంతో ముడిపెట్టడం జరిగింది. ఇదే తాలిక్ బిల్ మహాల్. ఆయత్ నంబర్ 41. వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పు ఉంటుంది. పైన దుప్పటి కూడా దానితోనే తయారైనదై ఉంటుంది. దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. నరకంలో పడిన వారికి పడుకోవటానికి పరుపు కానీ కప్పుకోవటానికి దుప్పటి కానీ ఉండవు. అగ్నిజ్వాలలే వారి పరుపు, అగ్నిమంటలే వారు కప్పుకునే దుప్పటిగా ఉంటాయి. నరకంలోని వ్యధాభరితమైన స్థితిని చిత్రీకరించటానికి ఇలా చెప్పడం జరిగింది. గవాష్, ఇది గాషియతునకు బహువచనం, కప్పివేసేది అని భావం. ఆయత్ నంబర్ 42. మరెవరు విశ్వసించి మంచి పనులు చేశారో ఏ వ్యక్తిపై కూడా మేము శక్తికి మించిన భారం వేయము. యథార్థానికి వారే స్వర్గవాసులు, అందులో వారు కలకాలం ఉంటారు. విశ్వాసం, ఈమాన్ మరియు సదాచరణలు, అమలు సాలెహ్ అనేవి మనిషి శక్తికి మించినవి ఎంతమాత్రం కావు. ఒక మనిషి ఎంత భారాన్ని మోయగలుగుతాడో, మరే ఆచరణలను ఏ ఇబ్బంది లేకుండా చేయగలుగుతాడో అతన్ని పుట్టించిన వానికి బాగా తెలుసు. వాస్తవం ఏమిటంటే దేవుడు విధించిన విధులను మనిషి అలవోకగా నెరవేర్చగలుగుతాడు. మనిషి కోసం దేవుడు సమ్మతించి ఆమోదించిన జీవన విధానం ఇస్లాం సర్వకాల సర్వావస్థలో ఆచరణ యోగ్యమైనది. ఆయత్ నంబర్ 43. వారి ఆంతర్యాల్లో ఏ కాస్తైన విద్వేషం ఉంటే దాన్ని మేము తొలగిస్తాము. వారి నివాసాల క్రింద నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. మమ్మల్ని ఈ స్థానం వరకు చేర్చిన అల్లాహ్కు కోట్లాది కృతజ్ఞతలు. అల్లాహే గనక మాకు మార్గదర్శకత్వం వహించకుండా ఉంటే మేము ఎన్నటికీ కూడా ఈ స్థితికి చేరుకునే వాళ్ళం కాము. మా ప్రభువు తరపున వచ్చిన ప్రవక్తలు నిజంగా సత్యాన్నే తీసుకువచ్చారని వారు అంటారు. అప్పుడు వారిని పిలిచి ఇలా చెప్పబడుతుంది: మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు. అరబ్బీలో గిల్ అనే పదం వాడబడింది. గిల్ అంటే మనసులోని ఏదో ఒక మూలలో అణగారి ఉండే కలక లేక నకారాత్మకత లేక కల్మషం అని అర్థం. ఆంతర్యాల్లో తిష్టవేసి ఉన్న కొద్దిపాటి వ్యతిరేక భావం కూడా స్వర్గవాసులకు శోభించదు. ఎందుకంటే దాని మూలంగా స్వర్గవాసులలో పరస్పరం విరోధభావం, ఓర్వలేనితనం వంటివి జనించవచ్చు. అందుకే అల్లా దానిని సైతం దూరం చేసి స్వర్గవాసులపై ప్రత్యేకంగా దయదల్చాడు. ఫలితంగా వారి హృదయాలు నిష్కల్మషంగా అద్దం వలె ఉంటాయి. వారి మనసుల్లో తోటి స్వర్గవాసి పట్ల వైరభావం లేసమైనా ఉండదు.
ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా మరికొంతమంది విద్వాంసులు ఏమన్నారంటే, స్వర్గవాసులకు కూడా వారి సత్కర్మలను, త్యాగాలను బట్టి అంతస్తులు, తరగతులు కేటాయించబడతాయి. కానీ ఈ తరగతుల మూలంగా వారిలో ఎవరూ ఇంకొకరి పట్ల అసూయ చెందరు. మొదటి వ్యాఖ్యానానికి ఒక హదీసు ద్వారా సమర్థన లభిస్తుంది. అదేమంటే, స్వర్గవాసులను స్వర్గానికి నరకానికి మధ్య ఒక వారధిపై ఆపటం జరుగుతుంది. వారి మధ్య అప్పటి వరకు గల అరమరికలను, ఒకరి ద్వారా ఇంకొకరికి కలిగిన ఇబ్బందులను తెలియజేసి వాటి లెక్క తేల్చడం జరుగుతుంది. కడకు వారంతా స్వచ్ఛంగా తయారవుతారు. అప్పుడు వారికి స్వర్గంలో ప్రవేశించేందుకు అనుమతి లభిస్తుంది. ఉదాహరణకు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరుల మధ్య నెలకొన్న కొన్ని అవాంఛనీయ ఘటనలు, ఆనాటి రాజకీయ స్థితిగతుల దృష్ట్యా ఇవి అనివార్యం అయ్యాయి. ఒకసారి హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: వారి ఆంతర్యాల్లో ఏ కాస్త విద్వేషం ఉన్నా దాన్ని మేము తొలగిస్తాము అని ఏ విశ్వాసుల్ని దృష్టిలో పెట్టుకొని అల్లా సెలవిచ్చాడో వారిలో నేను, నాతో పాటు ఉస్మాన్ రజియల్లాహు అన్హు, తల్హా రజియల్లాహు అన్హు, జుబైర్ రజియల్లాహు అన్హులు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. సన్మార్గాన్ని అవలంబించే సద్బుద్ధి లభించిన, సత్కర్మలు చేయగలిగిన, ఆ సత్కర్మలు దైవ సన్నిధిలో స్వీకృతిని పొందిన ఇదంతా దేవుని కటాక్షం, ప్రత్యేక సహాయం వలనే జరిగింది తప్ప అందులో మా గొప్పదనం ఏమీ లేదని స్వర్గవాసులు చెబుతారు. ఒకవేళ దైవ కృపే గనక లేకపోతే తాము ఈరోజు ఈ స్థితికి చేరుకుని ఉండేవారం కామని కూడా వారు అంగీకరిస్తారు. ఇంచుమించు ఇదే భావాన్ని కలిగి ఉన్న ఒక హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: బాగా తెలుసుకోండి, దేవుడు కటాక్షించినంత వరకు మీలో ఎవరినీ కేవలం అతని సదాచరణ స్వర్గానికి చేర్చదు. ఇది విన్న ప్రియ సహచరులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమరి విషయంలోనూ అంతేనా అని సందేహపడ్డారు. దానికి, అవును, నా విషయంలోనూ అంతే. దైవ కారుణ్యం నన్ను తన ఒడిలోకి చేర్చుకోనంత వరకు నేను సైతం స్వర్గంలోకి వెళ్ళలేను అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. ఈ వాక్యం ఇంతకు ముందు వచ్చిన వివరణకు వ్యాఘాతంగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ గమనించవలసిన ఓ ముఖ్య విషయం ఏమిటంటే, సదాచరణ చేసే ఆలోచన మనిషికి కలగటం కూడా దైవకృపే. ఆయత్ నంబర్ 44. స్వర్గవాసులు నరకవాసులను కేకవేసి పిలుస్తూ, మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము నిజమైనదిగా పొందాము. మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని నిజమైనదిగా పొందారా అని ప్రశ్నిస్తారు. అవును అని వారు సమాధానమిస్తారు. అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య, ఈ దుర్మార్గులపై అల్లా శాపం పడుగాక అని ప్రకటిస్తాడు. బద్ర్ యుద్ధంలో హతమార్చబడి బావిలో పడవేయబడ్డ అవిశ్వాసులను ఉద్దేశించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలాగే ప్రశ్నించారు. దానిపై హజ్రత్ ఉమర్ స్పందిస్తూ, తమరు చనిపోయిన వారిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారా అని అన్నారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ సాక్షి, నేను వారికి చెబుతున్న దానిని వాళ్ళు మీకన్నా బాగా వింటున్నారు. కానీ ఇప్పుడు వారికి సమాధానమిచ్చే శక్తి లేదు అని చెప్పారు. ఆయత్ నంబర్ 45. వారు అల్లాహ్ మార్గం నుంచి విముఖత చూపేవారు, అందులో వక్రతలను వెతికేవారు, పరలోకాన్ని సైతం త్రోసిపుచ్చేవారు. ఆయత్ నంబర్ 46. వారిరువురి మధ్య ఓ గోడ అడ్డుగా ఉంటుంది. ఆరాఫ్ పైన చాలామంది ఉంటారు. వారు ప్రతి ఒక్కరిని వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. వారు స్వర్గవాసులను పిలిచి, అస్సలాం అలైకుం, మీకు శాంతి కలుగుగాక అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే తమకు స్వర్గం లభిస్తుందన్న ఆశతో ఉంటారు. వారి మధ్య అంటే స్వర్గ నరకాల మధ్య అని అర్థం కావచ్చు. విశ్వాసుల అవిశ్వాసుల మధ్య అని కావచ్చు. మూలంలో హిజాబ్ అని వచ్చింది. అసలు హిజాబ్ అంటే అడ్డంగా ఉండేదని అర్థం. అడ్డుగోడ అని ఇక్కడ దాని భావం. వారి మధ్య అడ్డుగోడ ఏర్పడుతుంది. అల్ హదీద్ సూరాలో కూడా దీని ప్రస్తావన వచ్చింది. వారి మధ్య ఒక గోడ అడ్డుగా నిలబెట్టబడుతుంది. దానికి ఒక తలుపు కూడా ఉంటుంది. సూరా అల్ హదీద్ 13. ఇదే ఆరాఫ్ గోడ. ఎవరు వీరు? వీళ్ల విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. అధిక సంఖ్యాకుల అభిప్రాయంలో వారి సత్కర్మలు, దుష్కర్మలు సరిసమానంగా ఉంటాయి. వారి సత్కర్మలు వారిని నరకంలోకి వెళ్లకుండా ఒకవైపు నుంచి లాగుతుంటే, మరోవైపు నుంచి వారి దుష్కర్మలు వారిని స్వర్గంలోకి వెళ్లకుండా ఆపుతుంటాయి. దేవుని అంతిమ నిర్ణయం వెలువడే వరకు వారు రెంటికీ మధ్య అనిశ్చిత స్థితిలో ఉంటారు.
సీమావున్ అంటే చిహ్నాలు, గుర్తులు, ఆనవాళ్ళు అని అర్థం. ఆనాడు స్వర్గవాసుల ముఖాలు దేదీప్యమానంగానూ ప్రఫుల్లంగానూ ఉంటాయి. కాగా నరకవాసుల ముఖాలపై నలుపు ఆవరించి ఉంటుంది. వారి కళ్ళు నీలిరంగులో కాంతిహీనంగా ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి స్వర్గవాసులెవరో నరకవాసులెవరో వారు గుర్తుపడతారు. ఆయతులోని యత్మఊన అనే పదాన్ని కొందరు యాలమూన అన్న భావంలో తీసుకున్నారు. అంటే తమకు త్వరలో స్వర్గం ప్రాప్తిస్తుందన్న సంగతి వారికి తెలిసే ఉంటుంది. ఆయత్ నంబర్ 47. వారి దృష్టి నరకవాసులపై పడినప్పుడు, ఓ ప్రభూ, మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు అని ప్రార్థిస్తారు. ఆయత్ నంబర్ 48. ఆరాఫ్పై ఉన్నవారు ఎంతో మందిని నరకవాసుల్ని వారి ఆనవాళ్ల ద్వారా గుర్తుపట్టి పిలుస్తూ ఇలా అంటారు: మీ వర్గాలు కానీ మీ బడాయి కానీ మీకు ఏమాత్రం పనికి రాలేదే. ఇహలోక జీవితంలో అహంకారం ప్రదర్శిస్తూ తమ మంది మార్బలాన్ని, ఆస్తిపాస్తులను చూసుకొని మీసాలు మెలేస్తూ ఉండే నరకవాసులను గుర్తుపట్టి ఆరాఫ్ వాళ్ళు ఈ విధంగా పలుకుతారు: ఏ అనుంగు అనుచరులను, మరే పదవులను చూసుకొని మీరు బడాయిని చాటుకునేవారో అవి ఈరోజు మీకు పనికిరాకుండా పోయాయే. ఆయత్ నంబర్ 49. అల్లాహ్పై వీళ్ళకు దయచూపడు అని మీరు ప్రయాణాలు చేసి చెప్పేవారు వీరేనా అని అడుగుతారు. అప్పుడు స్వర్గంలో ప్రవేశించండి, ఇక మీకు భయం కానీ దుఃఖం కానీ ఉండదని వారితో అనబడుతుంది. ఇహలోకంలో విశ్వసించిన పేదవాళ్లను, బానిసలను, అగత్యపరులను చూసి అవిశ్వాసుల్లోని ధన మదాంధులు, గర్విష్ఠులు అవహేళన చేసేవారు. మీ దేవునికి ఈ పేదవాళ్లే కావలసి వచ్చారా, వీళ్ళనేనా దేవుడు కరుణించేదంటూ నలుగురిలో వారిని అవమానపరిచేవారు. వీళ్ళు నిజంగానే మీ దేవుడికి ప్రియమైన వారైతే ఇలా దరిద్రులుగా ఎందుకు తగలడ్డారు అని రెచ్చగొట్టేవారు. అంతటితో ఆగకుండా ప్రళయ దినాన సైతం దేవుడు మాపైనే దయతలుస్తాడు, చూస్తూ ఉండండి అని పేద ముస్లింలను ఉసిగొల్పుతూ ఉండేవారు. ఆ మాటలనే ఆరాఫ్ వారు ప్రళయ దినాన గుర్తు చేసి ఈ ధన మదాంధులను దెప్పి పొడుస్తారు. మరికొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం స్వయంగా అల్లాహే ఈ మాటలు అంటాడు. ఆరాఫ్ వాసులు నరకవాసులను ఉద్దేశించి, మీ మంది మార్బలం, మీ ఆస్తిపాస్తులు ఈరోజు మీకు ఎందుకు పనికిరాకుండా పోయాయి అని చెప్పినప్పుడు అల్లాహ్ స్వర్గవాసుల వంక సంజ్ఞ చేసి, దైవ కారుణ్యానికి నోచుకోరని మీరు ఏ నిరుపేదల గురించి పద్దాకా ప్రయాణాలు చేసి మరీ చెప్పేవారో ఆ నిరుపేదలు వీరే అని అంటాడు. ఆయత్ నంబర్ 50. నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, మా పైన కొద్దిగా నీళ్ళైనా పోయండి, లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తైనా ఇటు పడేయండి అని ప్రాధేయపడతారు. దానికి సమాధానంగా వారు, ఈ రెండింటినీ అల్లాహ్ అవిశ్వాసుల వరకు నిషేధించాడు అని అంటారు. ఆహార పదార్థాలు ఆనాడు స్వర్గవాసులకు ప్రత్యేకం అన్న విషయం ఇంతకుముందు 32వ ఆయతులో కూడా వచ్చింది. స్వర్గవాసుల నోట కూడా ఇక్కడ ఈ మాట వెలువడింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.